అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. భాగవత ప్రారంభంలో దేవతాస్తుతిలో పోతన పద్యమిది. వేల తెలుగు పద్యాల్లో ఆణిముత్యంలాంటి పద్యమిది. దుర్గాదేవి మెడలో అక్షరహారమైన పద్యమిది. లోకంలో అమ్మలను కన్న అమ్మలందరికీ అక్షరహారతి పట్టిన పద్యమిది. లక్ష్మీ, పార్వతి, సరస్వతి ముగ్గురు అమ్మలు. ఈ ముగ్గురు అమ్మలను కన్నది ఆదిపరాశక్తి దుర్గ. దేవతల తల్లి అదితి, రాక్షసుల తల్లి దితి. ఆ దితికి కడుపు కోత కలిగించిన తల్లి అంటే రాక్షసులను సర్వనాశనం చేసిన తల్లి. తనను నమ్మే దేవతల మనసుల్లో కొలువై ఉండే తల్లి. అలాంటి తల్లి నాకు గొప్ప పటుత్వమున్న కవిత్వం ప్రసాదించుగాక. ఇది పైకి ధ్వనించే అర్థం. ఇంతకు మించి ఇందులో ఇంకా లోతైన అర్థముంది. పద్యం మొదట ఉన్న అమ్మలగన్న అమ్మ ముగురమ్మలను మహత్వ కవిత్వ పటుత్వ సంపదలను క్రమాలంకారంలో అన్వయించుకుంటే మహత్వం ఓం, కవిత్వం ఐం, పటుత్వం హ్రీం, సంపద శ్రీం అవుతుంది. బీజాక్షరాలను ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ చెప్పకూడదు కాబట్టి వాటి సంకేతాలను పోతన ఈ రూపంలో ఆవిష్కరించాడు. చాలా పెద్ద అద్భుతమైన ప్రయోగం. సంస్కృతంలో మహాశక్తి అన్న మాటకు తెలుగు అనువాదం. పరాశక్తి రూపాన్ని 16 అణాల తెలుగు మాటల్లో బంధించిన పద్యమిది. తెలుగు మాటలను మంత్రమయం చేసి బీజాక్షరాలుగా మలచిన పద్యమిది. మహత్వ కవిత్వ పటుత్వ సంపద మనకు ఇచ్చిన పోతన మాత్రమే రాయగలిగిన పద్యమిది.